కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం. జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి, జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, అసలు కోటీశ్వరులు అయ్యేదానికి సంకేతాలు ఏమొస్తాయి, ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి వీడియో. నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని చెప్తున్నాను. ఇందులో కోటీశ్వరుడు అవ్వాలని ప్రతి ఒక్కళ్ళు కలగంటారు, కష్టపడతారు. అయినా సరే పనులు కొంతమందికి అవుతూ ఉంటాయి, కొంతమందికి డిలే అవుతూ ఉంటాయి. ఈజీ అర్నింగ్ మనీ కొంతమందికి వచ్చేస్తాయి, వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా గ్రాఫ్ ఎలాగ వెళ్ళిపోద్ది అంటే ఏ సుబ్రహ్మరెడ్డి గారిలాగా, లేకపోతే అంబానీ గారిలాగో, లేకపోతే రామోజీరావు గారిలాగో బండి వెళ్ళిపోవాలని ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. హార్డ్ ఎర్న్డ్ మనీ అని ఉంటుంది, చాలా కష్టపడాలి. వాళ్ళకి పాపం సుబ్రహ్మరెడ్డి గారు కానీ, మరి రామోజీరావు గారు కానీ, తర్వాత వీళ్ళెవరికి కూడా అంత ఈజీగా ఏం రాలేదు, కష్టపడ్డారు దాని వెనక. హార్డ్ ఎర్న్డ్ మనీ అంటే చాలా ఎక్కువ కష్టపడినా కూడా మనకి 100 రూపాయలే వస్తూ ఉంటుంది. ఇది ఎందువలన అంటే మనకు మనమే అలా కోరుకొని మనం పుట్టామన్నమాట. కిక్ సినిమా చూసారా? కిక్ సినిమాలో రవితేజ అంటాడు, నాకు ఏది కూడా ఫ్రీగా వద్దు, వెంటనే వద్దు, కష్టపడాలా. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తూ వాళ్ళ ఫ్రెండ్ పెళ్లి కోసం ఏమని చెప్తాడు, మళ్ళీ రక్షిస్తానని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకే ఫోన్ చేసి, ఇగో మీ అమ్మాయి వెళ్ళిపోతుంది అని చెప్పి పిలిపిస్తాడు. వెనకాల వాళ్ళ తరమడం హీరోయిన్లు పరిగెట్టిస్తాడు, లాస్ట్లో పెళ్లి చేస్తాడు. అట్లా అనమాట. లాస్ట్కి ఫైనల్గా మంచిగా చేస్తాడు. కోటీశ్వరులు అవ్వడానికి ఫస్ట్ ఏంటంటే మీకు తెల్లని పక్షులు కనబడతా ఉంటాయి, అది ఫస్ట్ పాయింట్. సెకండ్, తెల్లటి గుడ్లగోప మీ ఇంటి ముందు, తీగ ముందు కానీ మీ ఇంట్లో కానీ రావడం జరుగుతుంది. తర్వాత ఎక్కడికి మీరు వెళ్ళండి, సుగంధ ద్రవ్యాల వాసన మీ ఇంట్లో వస్తూ ఉంటుంది. అంటే మార్వాడి వాళ్ళ ఇళ్ళల్లో చూడండి, మంచి సెంట్లు, పెర్ఫ్యూమ్స్ వెలిగిస్తాం, ఇస్కాన్లో దొరికే సెంట్లలాగా, అగరబత్తీలాగా, అలాంటి స్మెల్ బాగా వస్తూ ఉంటుంది. అంతేకాదు మనకి మంచి మంచి గురువులు, మంచి మంచి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు, మంచి సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు, మంచి వాళ్ళు వస్తూ ఉంటారు, పరిచయాలు అవుతూ ఉంటారు. ఇంకో సంకేతాలు కూడా ఉంటాయండి. చెడ్డోళ్ళు ఆటోమేటిక్ కాళ్ళే కట్ అయిపోతూ ఉంటారనమాట. కాబట్టి పైన కొంగల గుంపు బాగా ఎగురుతూ అన్నీ ఒకేసారి సాయంత్రం సమయంలో మీకు కనబడతాయి, ఉదయం సమయంలో మీకు కనబడతాయి. ఏ సమయంలో కనబడినా సరే మీకు కోటీశ్వరులు అయ్యేటటువంటి సంకేతాలు ఇవి. అలాగే మీరు ఎవరినైతే, ఏ వ్యక్తినైతే మీరు కలవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి వచ్చి మీకు తలుపు ఠక్ ఠక్ మన కొట్టి అతనే మీకు ఎదురవుతాడు. ఈ రకంగా అనేకమైనటువంటి లక్షణాలు మనకి కోటీశ్వరుల లక్షణాలు కనబడతాయి. స్లోగా మనం తెలుసుకుందాం. ఇలా మనకి అనేకమైనటువంటి సంకేతాలు ఉన్నాయి. ఇది 12 రాశుల మీద ఏ విధంగా కనబడుతున్నాయి అనేటటువంటిది ఈ సంవత్సరం అంతా కూడా మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళందరికీ కూడా మనకి రాహు కుంభరాశిలో ఉండి వద్దంటే మిమ్మల్ని చిన్న మంత్రగాళ్ళలా చేసేస్తాడు. డబ్బు వస్తుంది, వ్యాపారాలన్నీ సక్సెస్, గ్రాండ్ సక్సెస్, కిరాణా వ్యాపారాలు, తర్వాత చక్కగా హోటళ్ళు, స్పైసెస్, తర్వాత ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు లాభాలు వస్తాయన్నమాట. అయితే అర్ధాష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన ప్రతి పని కూడా 1కి 2 సార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక్కసారికి మీకు పనులు పూర్తి కావండి. ఈ విధంగా జాగ్రత్తగా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మీకు రాణింపు అనేటటువంటిది ఉంటుంది అండ్ గ్రాండ్ సక్సెస్ ప్రతి చోట కూడా. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఇప్పుడు వ్యాపారాల్లో మనం చాలా పెట్టుబడి పెట్టామండి, బిల్డర్లుగా ఉన్నాము, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాము, మాకు ముందుకు వెళ్ళడం లేదండి అని అనేటటువంటి వాళ్ళకి ఇంకా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకం కూడా సపోర్ట్ చేయాలి. అలా కాకుండా కేవలం ఈ రాశి ఫలాలు అనేటటువంటిది కేవలం స్కెలిటన్ ఐడియా అన్నమాట. కాబట్టి ఈ రకంగా మీరు చక్కగా ముందుకు వెళ్ళాలి. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి పెళ్ళిళ్ళు కావాలని గురువు మారాడు. షష్ఠ స్థితిగతుడైనటువంటి గురుగ్రహం అంతా కూడా మనకి మిథున రాశిలోకి వచ్చాడు. కాబట్టి
మిథున రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క గురుడు మీకు శుభ ఫలితాలను ఇస్తాడు. భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని పెంచుతాడు. కాకపోతే భార్య ఒక చోట భర్త ఒక చోట ఉండేటటువంటి అవకాశాలు అధికంగా మీకు కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మీరు అనుకున్న పనిలో అనుకున్నట్టుగా చేయాలనే ఆలోచన మారుతూ ఉంటుంది. మీకు కొత్త కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవుతారనమాట. అండ్ ఈ ధనుస్సు రాశి వారికి మొట్టమొదటిగా సోదరుల డెవలప్మెంట్ బాగా ఉంటుంది. మీ అన్నదమ్ములు వీళ్ళంతా కూడా మంచిగా ఎదగడము, వాళ్ళ నుంచి మీకు సహాయము, అలాగే మీ నుంచి వాళ్ళకి రెసిప్రొకేషన్ సహాయం, ఇవన్నీ కూడా జరగడం జరుగుతుంది. అయితే ఈ యొక్క గురు బలము అధికంగా రావడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు సాధించుకు వెళ్ళాలనేటటువంటి కసి కూడా మీకు బాగా పెరుగుతుందన్నమాట. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క రాశివారంతా కూడా మీకు ధనుస్సు రాశి వారు రాజకీయ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు, వ్యాపార రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సక్సెస్ అని చూస్తారు. ఈ వ్యాపారాలలో మీకు ఏముంటాయండి, మీకు హోటళ్ళు, తిండి, ఫుడ్ ఐటమ్స్, నెక్స్ట్ లిక్విడ్స్, వైన్ షాపులు, పబ్బలు, ఈ రెస్టారెంట్లు, ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. పూజా స్టోర్స్, కిరాణా షాపులు, ఇలాంటి బ్రహ్మాండంగా మంగళ షాపులు పెట్టండి. అందరూ కూడా లెదర్ షాపులు, బార్బర్ షాపులు, మీరు సక్సెస్ అయి తీరుతారనమాట. ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి సముద్రం ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీరు బ్రహ్మాండంగా సాధించడం అనేటటువంటిది ఈ యొక్క రాశి వారికి జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రాశి వారికి భాగ్యములో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీరు గ్రాండ్ సక్సెస్, విదేశాలకు వెళ్ళిపోతారు. అందరూ కూడా వేసాలు అన్నీ కూడా ఫెయిల్ అవుతుంటే మీరు వేసాలన్నీ కూడా సక్సెస్ అయిపోవడానికి అవకాశాలు మీకు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారంతా కూడా మీరు ముందుకు వెళ్ళండి. విదేశాల్లో చదవాలనుకునేటటువంటి విద్యార్థులకి మీకు సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి. మీరు కోరుకున్న కాలేజీల్లో సీట్లు, మీరు కోరుకున్న కోర్సుల్లోకి సీట్లు, ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి. చక్కగా విద్యార్థులు బాగా అధికంగా మేము కష్టపడితేనే మాకు సీట్ వస్తుంది అలా అనేటటువంటి ఆలోచన మీకు ఉదయిస్తుంది అనమాట. అలాగే మీరు కష్టపడితేనే మాకు పని జరుగుతుంది అనేటటువంటి విధానంలో పెద్దవాళ్ళందరికీ కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారంతా కూడా విదేశాలకు వెళ్ళడము, విదేశాల్లో ఉన్నటువంటి మీ బంధువర్గం అంతా కూడా మీకు వీసాలు పంపడము, లేకపోతే ఇలా ఏదో ఒక సహాయం కార్యక్రమంగా మీకు పనులు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు థానా సభలు జరుగుతున్నాయి ఈ నెలాఖరికి. మరి ఈ యొక్క థానా సభలకు కూడా ఈ ధనుష్ రాశి వారు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే విదేశాల్లో మీకు చక్కటి అనుభవాలు అనేటటువంటివి మీకు ఏర్పడడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ గతం వరకు కూడా పోలీస్ స్టేషన్ల గొడవలతో, లిటిగేషన్స్తో ఉన్నటువంటి భూములకు సంబంధించి ముఖ్యంగా ఉన్నటువంటి వాళ్ళ గొడవలన్నీ కూడా మీకు పరిష్కారం అయిపోతాయి అన్నమాట. పరిష్కారమై చక్కగా మీరంతా కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి డ్యాన్సర్లుగా కూచిపూడి, భరతనాట్యం, డ్యాన్సు, సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ముందుకు వెళ్ళడము, పైకి రావడము అనేటటువంటిది జరుగుతాయి. కాబట్టి ఎంతసేపు కూడా పేదవాళ్ళకి చేయాలా, తర్వాత చక్కగా అనాథ పిల్లలకి, సాధువులకి, వికలాంగులకి చేసుకున్నప్పుడు మాత్రమే మీరు చేసేటటువంటి రెమెడీస్ పనిచేస్తాయి. మొత్తం మనం ఏం చేయాలంటే ఈ రాశి వారంతా కూడా చక్కగా రావి చెట్టు ఉంటుంది, ఆ రావి చెట్టుకి నీళ్లు పోసి, రావి చెట్టు మొదల్లో బ్రహ్మదేవుడు ఉంటాడు, మధ్యలో చక్కగా విష్ణుమూర్తి ఉంటాడు, ఆ తర్వాత చిటారు కొమ్మల్లో శివుడు ఉంటాడు, బ్రాంచులన్నిటిలో ఇంద్రాది దేవతలు ఉన్నారన్నారు. కాబట్టి మనం రావి చెట్టుకి నీళ్లు పోసి 108 ప్రదక్షిణాలు మనం ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకోవాలి. ఇది మొదటిదండి. రెండో రెమెడీ ఏంటంటే చక్కగా మనకి మర్రి చెట్టు ఓడలు ఉంటాయి, అవి కోసుకొని తెచ్చుకొని మన పూజా మందిరంలో మనం అమ్మవారి పక్కన మనం పెట్టుకోవాలి, నిమ్మకాయ. ఇది రెండోది. ఇక మూడోది, మనము ఈ యొక్క మేడి చెట్టు ఉంటుంది, మేడి చెట్టు, ఆ మేడి చెట్టునే అత్తి చెట్టు అంటాము, ఔదంబర వృక్షము అంటాం. దీనికి నీళ్లు పోసి, ఇది సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి దత్తాత్రేయ స్వామి వారు 64 యోగిని గణాలతో ఈ దీంట్లో నివసిస్తారు. కాబట్టి ఈ చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు గురువారం నాడు చేయాలి. ఓం దత్తాత్రేయాయ నమః అంటూ. 3 అయిపోయింది కదా. ఇకపోతే ఈ యొక్క ఉలవలు ఉంటాయండి, ఆ ఉలవల్ని బాగా నానబెట్టి ఆ ఉలవల్ని మనము ఎద్దులకి, ఆవులకి పెట్టాలి. 4
ఐదవది ఏంటి, మనము చక్కగా ఉలవల్ని ఉలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేయాలి. ఓకే. ఆ తర్వాత ఉలవ చారు కాసి పేదవాళ్ళకి మనం దానం చేయాలి. ఈ విధమైనటువంటి ధూమావతి అమ్మవారిని ఉంటుంది. ఆ ధూమావతి అమ్మవారికి కుంకుమతో పూజ చేయాలా లేకపోతే కుంకుమతో చేయకూడదా కూడా తెలియనటువంటి మహానుభావులు ఉన్నారు ఇప్పుడు. మరి ఈ యొక్క దశమహావిద్యల్లో మేము పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి కుంకుమ ధూమావతి అమ్మవారికి వేసి ఓం ధూమావతి అయిన పార్వతీదేవికి ఎక్కడా కూడా అమంగళం అనేది ఉండదండి. ఆవిడ శుభాలనిచ్చే తల్లి కాబట్టి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీ దరిద్రం పోయి ధనలక్ష్మి వచ్చి సకల సంపదలు కూడా మీ అందరికీ కూడా కలుగుతాయి. ఈ విధమైనటువంటి ఈ యొక్క రెమెడీస్ మీరు చేసుకోవాలా. అంతేకాదు మీకు ఎర్రని కందులు ఉంటాయి కదా, ఎర్రని కందుల్ని ఉడకబెట్టినటువంటి కందుల్ని మీరు చక్కగా పేదవాళ్ళకి మనం పంచాలి. ఈ విధంగా చేయండి. బ్రహ్మాండంగా ఈ యొక్క రాశి వారందరూ కూడా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. శుభమస్తు.